నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా సూపర్ ఉన్నా. ఇవాళ నాకు మాత్రం దోశ తినాలనిపించింది. మా బావగారిని కాల్ చేసి, బావ మరి నాకైతే దోశ తినబుద్ధి అవుతుంది, ఏం చేద్దామంటావా అంటే, మా బావ అయితే ఒక స్పాట్ చెప్పిండు. ఆ స్పాట్కి వెళ్తుంటే నాకు ఆ స్పాట్కి లొకేషన్ మాత్రం శ్రీజా నుంచి స్టేడియం ముందరకు పోతుంటే ముందల మనకు కరూర్ వైశ్య బ్యాంక్ కనబడుతుంది. కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటుంటే అట్లా చక్కగా ముందరకు పోతుంటే పక్కన మీకు అప్పుడే పార్క్ కనబడుతుంది భయ్య. పార్క్ నుంచి చక్కగా కిందికి పోతుంటే డెడ్ ఎండ్లో మనకు బామా టిఫిన్స్ కనబడుతుంది. బామా టిఫిన్స్లో నేనైతే ముందరకు లోపలికి వెళ్ళేసి ఫస్ట్ అయితే టోకెన్ తీసేసుకున్నా. టోకెన్ తీసుకున్న తర్వాత నేను ఆ టోకెన్ తీసేసి ఆర్డర్ చెప్పేసిన. ఆర్డర్ అయితే కారం దోశ చెప్పిన. కారం దోశ చెప్పగానే ఆ భయ్య మాత్రం చాలా పెద్దగా నీట్గా బాగా చేసిండు భయ్య. నాకైతే బాగా చేసే విధానంగానే అది మంచిగా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత ఆ స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తున్నాగానే. నెక్స్ట్ కారం గిటంగా మంచిగా వేసిండు. కారం వేసి దాని తర్వాత ఉల్లి చట్నీ వేసి ఇచ్చిండు. నాకు దోశ ఇచ్చినప్పుడే చట్నీ వేసుకోవడానికి ఆప్షనల్గా మనమే వేసుకోవడానికి మంచిగా పక్కన పెట్టేసారు. మనం ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు, మన ఇష్టం అది అంతే. ఆ పల్లి చట్నీ ప్లస్ టమాటా చట్నీ ఇచ్చిండు. ఇక ఒక్కటి తీసి నోట్లో పెట్టుకున్న భయ్య, అబ్బా నోట్లో కరిగిపోయింది అంతే. మంచిగా పైన అయితే క్రిస్పీగా ఉంది, లోపల మాత్రం మెత్తగా ఉంది. చాలా బాగా అనిపించింది నాకు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దోశ ఎప్పుడైనా నైట్ టైం తినాలనిపిస్తే సుకూన్గా వీడికి వచ్చేసి దోశలతో పాటు మనకి ఎవరికైనా నైట్ టైం లైట్ వెయిట్ ఫుడ్ తినాలనిపిస్తే మాత్రం వీడికి వచ్చేసి భయ్య గుడ్డి గుర్తుగా ఎప్పుడైనా నైట్ టైం తినాలి, లైట్ వెయిట్ ఫుడ్ తినాలనిపిస్తే మాత్రం మీరు ఇక్కడ వచ్చేసేయండి. వేరే ఆప్షన్స్ ఏం పెట్టుకోకండి. బామా టిఫిన్స్ మాత్రం నాకైతే మా బామ్మ గుర్తొచ్చింది. మా నాన్నమ్మ అయితే చాలా బాగా గుర్తొచ్చింది. మా నాన్నమ్మ కూడా బాగా చేస్తుంది. సో ప్రైస్ వచ్చేసి 35 రూపీసే. మనం ఫ్యామిలీతో పాటు అండ్ ఫ్రెండ్స్తో పాటు ఎవరైనా వచ్చేసి తినొచ్చు. మనం ఇక్కడ బామా టిఫిన్స్ దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా ఇక్కడ దోశ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తిన్నాక నాకైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను మన ఇంట్లో తిన్నట్టుగా మన బామ్మ చేసినట్టుగా చాలా నచ్చింది నాకు. అది ఇక్కడ దోశ మాత్రం మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే మార్నింగ్ 6 నుంచి 11 వరకు, ఈవినింగ్ కూడా 6 నుంచి 11 వరకు. నెక్స్ట్ ఎక్కడన్నా మీకు నచ్చినట్టు మంచిగా ఫుడ్ ఏమైనా అనిపించిస్తే అక్కడ చెప్పండి ఫ్రెండ్స్, నేను అక్కడ వచ్చి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.